హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అరిటాకులో 6 రకాల కూరలు వేసుకుని భోజనం చేసినా, ఆఖరికి పెరుగన్నం తినాల్సిందే. ఆ పెరుగన్నంలోకి ఊరగాయ ఉండాల్సిందే. అలాంటి ఊరగాయతో మీ ముందుకొచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిమ్మ ఊరగాయ అండి. నిమ్మకాయలు నేను 25 తీసుకున్నాను. చక్కగా వాష్ చేసి తుడుచుకుని పెట్టుకున్నానండి ఇవి. ఇలా కట్ చేసుకోవాలండి. ఒక కాయొచ్చి 8 పీసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చక్కగా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసుకోవాలండి. గింజ ఉంటే కొంచెం చేదొస్తుందని. ఇవి ఫ్రెష్‌గా చెట్టు నుంచి కోసారండి. అందుకే కాయలు కొంచెం గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇలా చక్కగా తీసేసుకొని, ఇప్పుడు ఒక డబ్బాలో వేసేసుకుందామండి. డబ్బాలో ముక్కలన్నీ వేసేసి, ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక కప్పు రాళ్ళ ఉప్పండి. అదే కల్లుప్పు నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 డేస్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 డేస్ పక్కన పెట్టుకొని, 2 డేస్ తర్వాత మనం తీసి చక్కగా ముక్కల్ని పిండేసి ఎండలో వేసుకోవాలండి. ఇలాగా చక్కగా పల్చగా ఆరబెట్టుకోవాలి. ముక్కల్ని చూసారా? ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకొని అలాగే మనకి జ్యూస్ ఒస్తదండి. పిండినప్పుడు జ్యూస్ ఒస్తది. ఆ జ్యూస్ కూడా మనం ఎండలో పెట్టేసుకోవాలండి. ఈ ముక్కలతో పాటు జ్యూసు, ముక్కల్ని కలిపి ఎండలో పెట్టుకోవాలి. ఇలా 1 డే మొత్తం ఆరబెట్టుకున్నాక జ్యూస్‌నిని, ముక్కల్ని కలిపి మనం ఒక బాక్స్‌లో పెట్టుకొని ఆ నైట్ ఉంచేయాలండి. మరుసటి రోజుకి ముక్కలు ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లిపాయలే మీడియం సైజు 2 పాయలను తీసుకొని చక్కగా దంచి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని, ఇదిగోండి వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చక్కగా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని, ఇప్పుడు కారం తీసుకుందామండి. నేను కారం వచ్చి కప్పున్నర తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువుంటే నిమ్మకాయ పచ్చడి కదండీ! కొంచెం ఎక్కువుంటే బావుంటుంది. ఇది కప్పున్నర కారమండి. ముక్కలన్నాట్లికి పట్టేలాగా కలుపుకుందామండి. ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనికి చిన్న పోపు పెట్టుకుందామండి. పోపుకి కావాల్సినయండి. నేను శనగ నూనె వాడుతున్నానండి. శనగ నూనె 25 కాయలు కదండీ! ఒక పావు కేజీ ఆయిల్ పడుతుంది. ఈ శనగ నూనె వేడయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు చక్కగా ఎర్రగా వేగాక అప్పుడు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు దంచుకొని వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుందామండి. ఇదిగోండి చక్కగా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపులు బంగారపు రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా వచ్చింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని, పోపు మొత్తం చక్కగా చల్లగా అయిపోయిన తర్వాతే పచ్చడిలో కలుపుకోవాలండి. పోపు చక్కగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడిలో వేసుకోవాలి. చల్లారకుండా పచ్చడిలో వేసుకుంటే అది ఎక్కువ రోజులు నిలవుండదు. ఇదిగోండి. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. ఇది సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా దీని రుచి పెరుగుతుంది గానీ ఎక్కడా తరగదండి. నిమ్మకాయకున్న గుణమే అది. నిమ్మ ఊరగాయ ఊరే కొలది బాగుంటుంది. ముద్దపప్పు, ఆవకాయి, అలాగే పెరుగన్నానికి సరైన జోడి నిమ్మ ఊరగాయ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.